ఫ్లక్చుయేషన్స్ కానీ ఏమైనా ఉంటే ప్రతి ఒక్కటి జీవనంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మా సార్ ఒకసారి ఒక టీచర్ ఒకటి ఎక్స్పైర్ అయ్యారు. ఈ భూషణ్ సార్ ఎవరు ఉన్నారు ఆ విషయంలో కొంచెం నేను మరి ఎంతవరకు గైడెన్స్ ఇవ్వగలిగాను కానీ చాలా బాధ అనిపించిందండి. ఒకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ రావడానికి ఇన్సూరెన్స్ కవర్స్ మెయిన్, అది కాకుండా పర్సనల్ హౌసింగ్ లోన్ సెకండ్. ఫస్ట్ ఏంటంటే సార్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సాలరీ ప్యాకేజ్ కింద, స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ కింద మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది చాలా మంది అవగాహన లేదు. ఆల్మోస్ట్ ఒకసారి బ్రౌచర్ చూడండి, ఈ బ్రౌచర్లో కెనరా బ్యాంక్ బ్రౌచర్ సార్ పంపించారు, నేను చూశాను. ఓకే, వెల్ అండ్ గుడ్. దానికి దీనికి డిఫరెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయండి. ఏ బ్యాంక్ లో ఎట్లా బెనిఫిట్ ఉండదు. మీరు ఎస్బీఐ నుంచి వచ్చారు కాబట్టి ఎస్బీఐలో బాగా బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే మీకు వచ్చే బెనిఫిట్ ఇందులో అన్ని విధాలుగా ఉంటాయండి. మీకు చెక్ బుక్స్ ఫ్రీ ఉంటాయి, ఆటో ఫెసిలిటీస్ ఫ్రీ ఉంటాయి, ఏటీఎం కార్డ్ చార్జెస్ ఫ్రీ ఉంటాయి, లాకర్ చార్జెస్ కూడా ఆల్మోస్ట్ మీకు 50% కన్సెషన్ ఉంటుంది. ఓకే, మీ శాలరీ ప్యాకేజ్ స్కీము ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ కేటగిరీ కింద ఉన్నారో చూసుకోండి. అంటే వెదర్ 5 కేటగిరీస్ ఉన్నాయి బ్యాంక్ లో ప్రొడక్ట్స్: సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం. సిల్వర్ వచ్చేసి మీకు 25,000 వరకు ఉన్న వాళ్ళకి, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సిల్వర్ వస్తుంది. అంటే గ్రాఫ్ వస్తుంది నెట్ 25 to 50,000 ఉన్న వాళ్ళకి మాత్రం డైమండ్ కింద వస్తుంది. సో సారీ, సిల్వర్ గోల్డ్ కింద వస్తుంది. డైమండ్ వచ్చేసి మీకు 50 to 1 lakh వరకు డైమండ్ కిందే వస్తుంది. ప్లస్ 1 lakh అండ్ అబౌవ్ మీకు ప్లాటినం కింద వస్తుంది. రోడియం వచ్చేసి 2 lakhs అండ్ అబౌవ్ వస్తుంది. వివిధ మీకు ప్యాకేజ్ టైప్ ప్యాకేజ్ బట్టి మీకు కవరేజ్ పడుతుంది. ఇన్సూరెన్స్ అయినా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా తేడా ఉంటుంది. పర్సనల్ లోన్స్ అయినా, హోమ్ లోన్స్ అయినా, ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో డెఫినెట్ గా మీకు ఏంటంటే ప్రోడక్ట్ ని బట్టి కన్సెషన్ ఉంటుంది. శాలరీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ అదే దాంట్లోకి వెళ్ళిపోతాం. అదే దానికి వస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే అది మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. మీ శాలరీ, నెట్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అండ్ ఎబో ఉన్నప్పుడు వెదర్ ఇది గోల్డ్ లో ఉందా, డైమండ్ లో ఉందా అనేసి ఒక్కసారి వెరిఫై చేసుకోండి సార్. బ్రాంచ్ వచ్చేసి లేకపోతే నాకు ఫోన్ చేసినా, లేకపోతే సార్ మీ నెంబర్ ఇచ్చినా, అకౌంట్ నెంబర్, నా నెంబర్తో మీ గ్రూప్ లో ఉంటే యాడ్ చేస్తాను. మీకు ఉపయోగపడే మెసేజ్ ఉంది. బ్యాంక్ ఆఫ్ క్రియేట్ చేస్తే చేసుకోండి. దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై ఇస్తున్నాను. మీకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు క్లియర్ తీసుకుంటాను. నేను కూడా క్లియర్ చేస్తాను. అడ్డంగా నమ్మించండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై ఇస్తాను. మన వాళ్ళే కాదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు వేరే బ్యాంక్ వాళ్ళు ఉంటే మన వాళ్ళే కాబట్టి వాళ్ళకి కూడా క్లారిఫికేషన్ ఉంటుంది. ఓకే, మీ ప్రతి ఒక్కళ్ళు ముందుగా మీరు చేసుకోవాల్సింది వెదర్ యువర్ హ్యావింగ్ యువర్ పర్టికులర్ ప్రొడక్ట్ అంటే ఆ టైప్ లో మీరు ఉందా లేదా, గోల్డ్ వేరియేషన్ లో ఉన్నారా, ప్లాటినం వేరియేషన్ లో ఉన్నారా, లేకపోతే మీ రోడియం వేరియేషన్ ఉన్నారా, దీన్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. మినిమం అయితే మీకు 1 crore అనేది పెంచారు సార్. 1 crore పెంచారు. ఇది అన్ని బ్యాంక్ లో ఉన్న విషయమే. జనరల్గా మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా పెంచారు. ఇందులో మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమవుతుందంటే ఎయిర్ యాక్సిడెంట్ అని వస్తుంది సార్. ఎయిర్ యాక్సిడెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు పాలనలో చదువుతున్నారు, మనం వెళ్తాము, ఏమైనా లైఫ్ రిస్క్ అయితే మాత్రం మన బ్యాంకింగ్ మాత్రం 1.60 crores ఉంది ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్. ఓకే, సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అంటే ఒక చెయ్యి, కాలు పోయినా, మనిషి చనిపోకుండా ఉండి ఏదైనా ఒక నింపిపోయినా మనకు 1 crore వరకు కవరేజ్ వస్తుంది. మనిషి పోయినా కవరేజ్ వస్తుంది, ఏదైనా ఒక నింపిపోయినా కవరేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్షియల్ డిజేబిలిటీ ఉంటే ఒక 1000 సగం వెళ్ళిపోయినా దానికి 80 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. తీసుకోవడానికి ఉంటుంది. ఇది కాకుండా ఇన్ కేసు ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫైర్ లో మనం సగం కాలిపోయాము, మనిషి లైవ్ లో ఉన్న ప్లాస్టిక్ సర్జరీ కింద 10 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది సార్. అది మనం క్లియర్ చేసుకోవచ్చు. అది కాకుండా ఎక్స్ట్రా మనం ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉండి డెత్ అయితే దానికి ఒక 5 lakhs కవరేజ్ ఉంటుంది. అంబులెన్స్ కవరేజ్ కూడా 10 లక్షలు ఉంటుంది సార్. మీకు ఇన్ కేసు మనం చనిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ బెనిఫిట్ 10 లక్షలు ఉంటుంది చనిపోతే. అది 18 to 25 years పిల్లలకి, 25 years పిల్లలకి ఆ టైంలో మ్యారేజ్ చేయవలసిన పిల్లలు ఉంటే ఆ టైంలో చనిపోతే వాళ్ళకి మ్యారేజ్ కవరేజ్ కూడా 10 lakhs. ఏ బ్యాంక్ అనేది ఇవ్వలేదంటే ఒకసారి ఏదైతే పంపిస్తే కాంప్లైంట్ ఇవ్వండి.
హోటల్ ఛార్జెస్ అంటే మనం చనిపోయిన తర్వాత మనకు తీసుకొచ్చే ఛార్జెస్, దానికి అయ్యే ఖర్చు కూడా మీకు 50,000 వరకు ఉంటుంది సార్. ఫారిన్ లో మనం డ్యూటీ చేసినా 10 లక్షలు కవరేజ్ ఉంటుంది అక్కడ చనిపోయినా. ఈ 1 crore కాకుండా ఫారిన్ లో మనం డిప్రెషన్స్ పరంగా ఏమైనా వెళ్ళినా, అంటే మీరు వెళ్ళకపోవచ్చు, వెళ్ళి వేరే డిపార్ట్మెంట్ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫారిన్ లో ఎక్స్పైర్ అయినా వాళ్ళకి 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది. ఇదే 1 crore కాకుండా అంబులెన్స్ ఛార్జెస్ కూడా 50 lakhs వస్తుంది, 50,000 వస్తుంది. లాకర్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 50,000 వరకు ఉంటుంది, 50% ఉంటుంది సార్. చెక్స్ అనేది కూడా ఫ్రీగానే ఉంటుంది, మీకు తెలంగాణ ఉంటుంది. డీడీ, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు, అంతా ఫ్రీ ఉంటుంది సార్. ఇది యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా 1 CE కూడా ఫ్రీ ఉంటుంది. యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా తీసుకుంటుంది. బిల్స్ పెట్టారు. బిల్స్ పెట్టేసుకోవాలి, బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ మీరు బిల్స్ ఏమైనా క్లెయిమ్ చేస్తున్నా ఆ బిల్స్ సబ్మిట్ చేసినా బ్యాంక్ ఇచ్చేస్తుంది. చెకప్ ఇయర్లీ వన్స్. ఫ్యామిలీ మెంబర్స్ కా లేకపోతే ఓన్లీ ఎంప్లాయ్ కైనా సార్? ఫ్యామిలీ మెంబర్స్, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎంత లిమిట్ ఎంత వరకు వస్తుంది? మీకు మేబీ అది మన లిమిట్ అనేది ఒకటి వల్లే కానీ యాన్యువల్ హెల్త్ చెకప్ జనరల్ చెకప్ చేసుకున్నాం మనకి annual అంటే 10,000 ఉంటుంది ప్యాకేజ్. అంటే ఎంతవరకు ఇచ్చేస్తాం అంటే బిల్స్ మీకు ఇవ్వాలా? బిల్స్ ఇవ్వాలి, వేరే చోట క్లెయిమ్ చేయకూడదు. ఓకే, క్లెయిమింగ్ అనేది వేరే చోట ఉండకూడదు. ఒరిజినల్ బిల్స్ మీకు ఇవ్వాలి. ఒరిజినల్ బిల్స్ ఇవ్వాలి యాన్యువల్ హెల్త్ చెకప్. నార్మల్ డిస్కవరేజ్ ఇది ఓన్లీ యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ సార్. నార్మల్ రిస్క్ కవరేజ్ అనేది మనం చేసుకోవాలి. నార్మల్ రిస్క్ కవరేజ్ అనేది మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి, అది కొంచెం బెటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50+ ఇయర్ దాంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 50 lakhs అనేది కవరేజ్ అయ్యేటట్టు అనుకుంటూ చేసుకుంటే బెటర్. వేరే బ్యాంక్ లో నార్మల్ ఇన్సూరెన్స్ కూడా దీంతో పాటు శాలరీ ప్యాకేజ్ బట్టి ఉన్నాయి సార్. సార్ ఇందులో గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ లైఫ్ లో రిస్క్ అయితే గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మీకు 10 లక్షలు కవరేజ్ వస్తుంది. అంటే ఎట్లా అంటే జనరల్ గా చనిపోయినా గ్రూప్ గా కట్టే వాళ్ళు ఉంటారు కదా, కమిటీ ప్రకారం ఇంతమంది గ్రూప్ కట్టి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ కంపెనీ ఉంది, అట్లా మీరు గ్రూప్ గా ఫామ్ అయితే మీరు కట్టుకోవచ్చు. అంటే దానికి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, వేరే బ్యాంక్ లో ఏంటంటే ఏమి కట్టకుండా ఈ శాలరీ ప్యాకేజ్ శాలరీ ప్యాకేజ్ లో మీకు వచ్చేది ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సార్ నేను SC/ST అనుకోవటంలా మొన్న మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, ఉపాధ్యాయులకి ఉద్యోగులకి వితౌట్ ప్రీమియం వాళ్ళు ప్రీమియం ఏం కట్టవాలి. 1,20,00,000 వరకు ఇన్సూరెన్స్ అని మొన్న స్కీమ్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు దాని మీద అవగాహన అనుకోండి. SC/ST అనేది గతంలో నుంచి ఎంత కొంత 20 లక్షలు ఇచ్చేది 30 లక్షలు. కోటి మీకు అదే కోటి కేటగిరీని బట్టి ఉంటుంది. కేటగిరీని బట్టి ఉంటుంది. ఆ స్కీమ్ బ్యాంకుతో అవగాహన ఒప్పందం ఇదేనండి. గవర్నమెంట్ ఇదే స్కీమ్ ఇదే. అంటే మనకు ఆల్రెడీ ఉంది. సార్ అప్పుడు 15,20,00,000 ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు చనిపోయిన మరి 15 లక్షలు 15 లక్షలే వచ్చింది ఆయన. గవర్నమెంట్ ఏం పర్లేదు, బ్యాంకే ఇచ్చింది. ఇది అంటే మాతో మీరు శాలరీ అనేది కంటిన్యూ చేయడానికి ఇది ఒప్పందం, మీకు మాకు ఒప్పందం అంటే గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ద్వారా ఒప్పందం ఇది. అది మీకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వచ్చింది. శాలరీ అకౌంట్ ఎక్కడ ఉందో ఆ బ్యాంకే తెలియదు. అవును, ఆ బ్యాంకే చెల్లిస్తుంది. తెలియదు ఏ బ్యాంక్ లో ఖాతా ఉంటే ఆ బ్యాంక్ ఖాతా ఉంటే ఆ బ్యాంక్ ప్లస్ మీకు క్రెడిట్ అవుతూ ఉండాలి. 13 బ్యాంకులు సార్ మొత్తం అన్ని క్లబ్ అయ్యి. సార్ మీకు డౌట్ ఉంటే అడగండి. లాస్ట్ మనకు ఇయర్ బై 2,000 బట్టి మనకు 40 lakhs అది వేరే దీనికి దానికి సంబంధం ఉంటుంది. అంటే ఇది ఒప్పందం. 3,000 కట్టుకోవచ్చా అని అడుగుతాను. ఇది ఒప్పందం, గవర్నమెంట్ కింద బ్యాంకర్స్ కి ఒప్పందం. ఇది ఒప్పందం ప్రకారం ఇది ఇవ్వాల్సిందే. మీరు అడిషనల్ కట్టుకుంటే మీరు ఏదైతే 2,000 3,000 అన్నారో వాటికి సపరేట్ కవరేజ్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే నాకు 3 బ్యాంకులలో నేను 3 ప్రీమియం కడుతున్నాను. 2,000 చూస్తాను. అయితే మీరు చెప్పిన కవరేజ్ వస్తుందా? ఎస్బీఐలోనే క్రెడిట్ అవుతుంది. అలాగని మీకు వేరే బ్యాంక్ లో గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే అది కంటిన్యూ చేసినట్లు శాలరీ కాకుండా ప్రొడక్ట్ అందులోనే ఉంటుంది, కానీ శాలరీ రెగ్యులర్ క్రెడిట్ అవ్వదు. అలాంటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుందో దానికి కవరేజ్ అందరికి పెద్దది వస్తుంది. 3,000 కట్టింది ఏ బ్యాంక్ లో కట్టుకుంటే అది ప్లాన్. ఏ బ్యాంక్ లో కట్టుకున్న అవసరం ఇంకోటి ఏంటంటే
ఇంకోటి ఏంటంటే మనకు మీకు కవరేజ్ రాని ఏంటంటే గవర్నమెంట్ స్పాన్సర్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎస్పీ ఈ స్కీమ్స్ మాత్రం ఎనీ వన్ బ్యాంక్ నుంచి కవరేజ్ చేస్తున్నాం. అది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి గవర్నమెంట్ ఒక్కరికే ఇస్తుంది. 3,000 మాకుందా సార్? ఓన్లీ కట్టుకోవచ్చు కాబట్టి 19,000 కట్టుకోవాలి. లాస్ట్ టైం ఇది మేనేజ్మెంట్ అడిగితే ఓన్లీ 2,000 మాత్రమే ఎంప్లాయీస్ లాస్ట్ 6 months క్రితమే విజన్ అయింది. 6 months అదే అంత ముందు 2,000 ఇదని అన్నారు. 3,000 పెంచారు. 60 లక్షలు 60 లక్షలు రిస్క్ కవరేజ్ ఉంది ఇయర్లీ. అందులో కూడా మీకు బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ అంటే కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. యాక్సిడెంటల్ అంటే నాట్ ఓన్లీ ఒక కాలు లాగిందో అది యాక్సిడెంటల్ అదొకటే కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ కార్డ్ సేల్స్ మనకు తెలియకుండా జరిగింది, తేలు కార్డు మనకు తెలియకుండా జరిగింది, కరెంట్ షాప్ మనకి అది కూడా యాక్సిడెంట్. రీసెంట్ గా క్లెయిమ్ కూడా ఒకటి అయింది. ఏదైతే బాలు పట్టి చనిపోయాడు హోటల్ కాల్స్ తెలియదు, బాగా పడి చనిపోయాడు. ఇతర వాళ్ళతో ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు 30 lakhs. నేను మీకు ఏదైనా బెనిఫిట్ ఉందో వాళ్ళకు 70 years వరకు సార్ నా దగ్గర ఒకటి మంచి మాట అడిగారు. అది కూడా 3 months క్రితమే అంతకుముందు లేదు. పెన్షనర్ వచ్చి చెప్పేదో నాకు తెలియదు, అంత ఫాస్ట్ ఉన్నది వాళ్ళు. ఏదో నాకు తర్వాత విషయం అంటే మా సర్కిల్ వచ్చి పేలేదు, కానీ అది 70 years వరకు మాకు అప్లికబుల్ ఉండొచ్చు. అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 30 lakhs వరకు కవరేజ్ ఉంది. అంటే ఇప్పుడు గల్లు కట్టిన రోజు వాళ్ళకి కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, 3,000 ఏజ్ పోయినా మనం కవరేజ్ చేస్తుంది. ఒక మనిషి పోతేనే కానీ ఇన్సూరెన్స్ మన గురించి కాదు సార్. మీరే చాలా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ చాలా చూసుంటారు. మొన్న ఇన్సిడెంట్ దానికి చెప్పండి సార్. అది ఇలాంటి ఇన్సూరెన్స్ ఉంటే బాగుండదు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సార్. ఒక బ్యాంక్ బేబీ ఇంకో బ్యాంక్ చెప్పాను. ఎస్బీఐ అనేది ఇంకా చాలా పెద్ద బ్యాంక్ కాబట్టి ఇంకా వైట్ కవరేజ్ అనేది వస్తుంది. అయిపోయిందని మళ్ళీ నేను అప్లై అది మనం స్పెసిఫిక్ చేశాను. పెట్టేస్తున్నారు. కానీ మీ దగ్గర తీసుకొచ్చి ఎంప్లాయీ మాకు ఎలిమెంట్ వాళ్ళకి యాక్టర్ వాళ్ళకి మళ్ళీ మీ దగ్గరకు వస్తే నా ప్యాకేజ్ బట్టి నాకు ప్యాకేజ్ బట్టి మీరు మీ దగ్గర మార్చుకోవాలి వచ్చేది. అందులో మనకు అంటే ఎంప్లాయీ కూడా ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలనుకుంటారు, కొన్నిసార్లు అయితే వదిలేస్తారు. కాబట్టి ఎప్పుడన్నా మీరు వచ్చే ముందు నాకు ఒకసారి బైక్ బోర్డ్ లో ఉన్నాయి సార్ కార్డు అది చేంజ్ చేద్దాం సార్. 125 ప్లాటినం కార్డు వస్తుంది సార్. ప్లాటినం కార్డు తీసుకోవచ్చు చేసుకోవాలా నామినీ క్లారిఫికేషన్ చేసుకోవడం కానీ నాకైనా మీకైనా ఒక్కటి 100% పెట్టుకోండి. పేపర్ మీద నామినీ పెట్టుకోండి సార్. మీరు మెమోలో కూడా నామినీ చేంజ్ చేసుకోవాలి, దీంట్లో పెట్టుకోవచ్చు, మెమోలో పెట్టుకోవచ్చు. ప్లస్ వాట్సాప్ బ్యాంకింగ్ వస్తుంది. వాట్సాప్ బ్యాంకింగ్ లో స్టేట్మెంట్ కూడా వస్తుంది లాస్ట్ 3 years. చక్కగా పీడిఎఫ్ ఫార్మేట్ వచ్చేస్తుంది వితౌట్ ఎనీ చార్జ్. బయట ప్రింట్అవుట్ తీసుకుంటే 10 రూపాయలతో పోతుంది. అదే మేము చార్జ్ అంటే చార్జ్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. యోనో కాకుండా వాట్సాప్ బ్యాంకింగ్ కూడా వస్తుంది. ఇంకోటి 1800 అయితే అందులో మన అకౌంట్ నెంబర్ తోటి ఎప్పుడు నుంచి చెప్తాను స్టేట్మెంట్ పీరియడ్ కింద వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పండి. 1800 ఓకే 1800 టోల్ నెంబర్. వాటికి ఒకసారి కాల్ చేస్తే వాడు ఏటీఎం బ్లాకింగ్ సర్వీస్ చేస్తా, మిస్సెలేనియస్ సర్వీస్ చేస్తా, స్టేట్మెంట్ లేకపోతే ఏమైనా అమెండ్మెంట్ కావాలని అడుగుతాడు. అప్పుడు స్టేట్మెంట్ సర్వీసెస్ అని పడితే పీరియడ్ కూడా అడుగుతాడు ఎప్పుడు నుంచి ఇప్పుడు కావాలని. ఆ పీరియడ్ ప్రకారం వెళ్తే మన పీరియడ్ పార్టీలో మెయిన్కి వచ్చేస్తాయి. ఏంటంటే సార్
ఇది స్కీమ్ ఉందా కట్ చేద్దాం అంటే కట్ చేయండి. ఈ స్కీమ్ మాకు తెలవదు. చెప్పాలి వాటర్ ఏదో మాకు తెలవదు. మళ్ళీ ఓకే, ఓకే. ఏదో ఒక బిజీలో ఉంటుంది. బ్యాంకులో పరిస్థితి ఎలా ఉందంటే మిలియన్ క్లాస్ పెండింగ్ మేము డైలీ దాదాపు 35,000 కస్టమర్స్ ఉన్నారు. తమిళ మండలం చాలా పెద్ద కావాలి. ఏదో గేమ్ మంజాల కన్నా పెద్ద డైరీ. మనం మీ దగ్గర కూడా వచ్చా సార్ నా నెంబర్ ఇచ్చి నా దాని మీద ఏమో చెప్పండి. మళ్ళీ వస్తుందా అని చెప్పి. అదే అదే గ్రూప్ లో అయితే ఇన్స్టాలేషన్ ఉంటుంది. మీకు ఒక్క డౌట్ 300 మందికి పేమెంట్ ఉంటుంది. క్లారిఫై అయ్యింది. ఇందులో మీకు చెప్తే ఆ టైంలో అక్కడే ఇస్తారు. మీరు తర్వాత మర్చిపోతారు బయట. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు మా ఆయన వస్తే చెక్ చేసి గోల్డ్ నెంబర్ చెప్పారు 18001233. ఎస్బీఐ రెవెన్యూ నెంబర్ వాట్సాప్ బ్యాంకింగ్ ఒకసారి మీ మధ్య లేకుంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం 9022 ఒకసారి సెల్ఫ్ సేవ్ చేసుకోండి. ఎస్బీఐ వాట్సాప్ బ్యాంక్ సెల్ఫ్ సేవ్ చేసుకోండి. ఎస్బీఐ సర్వీస్ అని ఉంది. అదే కదా ఎస్బీఐ సర్వీస్ అని ఉంది. ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ పెట్టుకోండి. ఓకే, ఒక చిన్నది చేసుకోండి. ఒకటి వాడుకోండి. సార్ దీంతో పాటు ప్రతి ఒక్కరు బ్యాంక్ వచ్చినా రాకపోయినా నాకు షేర్ చేయండి, నంబర్ షేర్ చేయండి. మీరు రాలేని పరిస్థితిలో కొంతమంది 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వచ్చే వాళ్ళు ఉంటారు. సార్ ఈ అకౌంట్ నంబర్ HDFC కింద ఉన్న నా శాలరీ ఇది, ఈ రేంజ్ సాలరీ నాకు క్రెడిట్ అవుతుంది. నేను గోల్డ్ వేరియంట్ కింద వస్తానా, సిల్వర్ వేరియంట్ కింద వస్తానా? ఈవెన్ గోల్డ్ వేరియంట్ కింద వస్తే నా సిల్వర్ ప్యాకేజ్ కింద ఉంది, అది కన్వర్ట్ చేయగలరా? ఓకే, నాకు ముందు పెట్టండి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ పెడితే నేను చెప్తాను మీకు గోల్డ్ వేరియంట్ లో ఉందా, సిల్వర్ వేరియంట్ లో ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50,000 కానీ ఫైనల్ సాలరీ క్రెడిట్ అవుతుంది, కానీ మీ వేరియంట్ అనేది గోల్డ్ వేరియంట్ కిందే ఉంది. డైమండ్ కింద చేంజ్ అవ్వాలి. డైమండ్ కింద కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మాకు శాలరీ పడేది నెట్ కదా, గ్రాస్ వేరే ఉంటుంది కదా. మీరు గ్రాస్ మీద నెట్ మీద కన్సిడర్ చేస్తారు. అదే నేను నెట్ మీద కన్సిడర్ చేస్తాను. మీకు శాలరీ ఇంటికి వస్తుంది. అది ఇప్పుడు మన గ్రాస్ శాలరీ ఎక్కువ వచ్చింది, అది గ్రాస్ శాలరీ ఎక్కువ ఉంటుంది, కానీ నెట్ మీద చూస్తారు. మీకు అదర్ దాన్ అంటే ఇప్పుడు మా దగ్గర కట్ చేస్తారు. ఏదైతే ఎన్ఎంఐ కట్ అవుతుందో, ఈఎంఐ కట్ అవుతుందో ఆ ఈఎంఐ కన్సిడర్ చేయరు. దాన్ని మీ శాలరీ స్లిప్ లో ఏది పడుతుందో అదే కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 మన నెట్ క్రెడిట్ అవుతుంది, మా దగ్గర 20,000 కట్ అయిపోతుంది. 20,000 ఏం కింద వస్తుంది? సిల్వర్ కింద వస్తుంది, గోల్డ్ కింద వస్తుంది. గోల్డ్ కింద కాదు, డైమండ్ కింద వస్తుంది. నెట్ ఏది పడుతుందో అది అంటే అది కాకుండా పర్సనల్ లోన్ లేదు సార్. పర్సనల్ లోన్ ఎవరైనా అవేర్ చేయదలుచుకున్నాం, రెగ్యులర్ చేయదలుచుకున్నాం, 2 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళైనా ఒక్కరండి నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్ గా మీకు ఇమీడియట్ ప్రాసెస్ చేస్తాం సార్. వితౌట్ ప్రాబ్లమేటిక్ 1 year 1 day లోనే అయిపోతుంది శాంక్షన్ అయితే ఆల్మోస్ట్. నా దగ్గర 20 lakhs శాంక్షన్ ఉంది సార్. మీకు ఇమీడియట్ గా నేను శాంక్షన్ చేయగలను. నా పవర్ 20 lakhs శాంక్షన్ అంటే 3% దాటినా కానీ ఇస్తారు మనకి సేవింగ్స్ అనేది అట్లా. యాక్చువల్గా 50% ఎంఎంఏ డెఫినెట్గా కంపేర్ చేస్తారు. కానీ హోమ్ లోన్ అయితే మీకు ఏదైతే ఇప్పుడు ఫ్లాటింగ్ స్కీమ్ ఉందో 70% కటింగ్ ఉంటుంది. అందులోనే అన్ని వచ్చేది ప్లాటినా వాళ్ళు ఉన్నాయి. ప్లాటినా 20%, గోల్డ్ డైమండ్ వాళ్ళు ఉన్నారు 60%, మళ్ళీ వీళ్ళు రోడియం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ 80% వరకు ఎంఎంఐ కన్సిడర్ చేస్తారు స్కీమ్ బట్టి. ప్లస్ మీకు కొన్ని ప్రాసెసింగ్ చార్జెస్ కూడా వేవర్ ఉంటాయి సార్. 50% వరకు పర్సనల్ లోన్స్ పైన, హోమ్ లోన్ పైన. హోమ్ లోన్ వాళ్ళు ఎవరు రావట్లేదు అంటే ఎక్కడ ట్రీట్ అయ్యారు అంటే ఇబ్బంది అంటే ఏ రీజన్ సార్? ఏం రీజన్? ఆయన ఏమన్నాడు, సగం డబ్బులు మీ దగ్గర ఉంటే మేము సగం ఇద్దాం అని అన్నాడు. నేను పోయి అడిగితే మేనేజర్ గోల్డ్ మరి గతంలో సార్ ఎక్స్పీరియన్స్ చేంజ్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఎక్స్పీరియన్స్ లోనే పనిచేసాను. డాక్యుమెంట్ తీసుకొని చెప్పి మీకు లోన్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రిఫర్ చేసేస్తాను. పర్సనల్ కోసం ఫైల్ మొత్తం మీ దగ్గర ఉంచినా కూడా దాన్ని అంటుకోలేదు సార్. అలా ఉండదు. దాన్ని నేనే అలా ఉండదు సార్. నేను చెప్తున్నానండి, మీరు ఫైల్ తీసుకొని 2017 తర్వాత ఏదైతే ఎస్బీఐ అయిందో మారిందో దాని తర్వాత 3-4 years వరకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీకు కాదు సార్, మేమే సార్ అకౌంట్ మీ ఇలాంటి వాళ్ళకి చాలా పోగొట్టుకున్నాయి. మేమే బాధపడ్డాం, మేమే చేయలేకపోయాం. మా దగ్గర వచ్చింది జెన్యున్ క్యాండిడేట్ నా ఫ్రెండ్ గా నేను చేయలేకపోయాను. సిచ్యువేషన్ ఏంటంటే ఎలా ఉందంటే అందులో బయట బ్యాంక్ ఉన్నాయి మా నిజం చెప్తానండి. ఆల్మోస్ట్ ఇప్పటికైనా రండి సార్, డెఫినెట్ గా చేస్తాం, చేయమని అయితే ఉండదు.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు రీజనబుల్ పేమెంట్లోనే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మీరు ఒకసారి వచ్చి నువ్వు తీసుకోవాల్సి వచ్చింది సార్ ఒక్క మాట చెప్తున్నా వినండి సార్. ఒక్క మాట, మన దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళారు లోన్ తీసుకోవడానికి. ఎందుకు వెళ్ళారు చెప్పండి? అందులో మీవేందో మా ఓన్ బ్యాంకే, ఎస్బీఐ బ్యాంకే ఇచ్చింది. 21 మంది ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. అది మా ఇంటర్నల్ మీకు చెప్పకూడదు. కరెక్ట్, 21 మంది చేశారు. అన్ని 2-3 బ్యాంకులు వాళ్ళు వచ్చి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ముందుగా మిమ్మల్ని ఆహ్వానించడం మన లోకల్ మేము ఇక్కడ కొనసాగుతున్నాము. మా అందరికీ మంచి సర్వీస్ ఇస్తే మేము ఇట్లే కొనసాగుతాము. ఖచ్చితంగా మా టీచర్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, వీళ్ళు ఒక్కొక్కడు ఏంటంటే బయటకు వెళ్ళిపోతే మంచి సర్వీస్ ఉంటే 10 మందిని తీసుకుంటారు. మా జీతం ఇక్కడే ఉంది కాబట్టి మీకు భయం లేదు. ఒక మంచి జరిగితే 100 మంది చెప్తారు. అదే మీరు ఎంప్లాయీ స్టేట్ చెడు జరిగితే అంతే. మనమంతా గవర్నమెంట్ సెక్టర్ కింద పనిచేస్తున్నాం కాబట్టి అన్ని చోట్ల ల్యాబ్సెస్ ఉంటాయి సార్. మనం 100% ఏ చేయలేము, మోయలేము. నా కెపాసిటీ ఒక 30 కిలోలు మోయగలను, నాతో ఒక 50 కిలోలు.